ఇంకేముందా ఇక ఓకే ఇది చెప్పినామా మనం చెప్పలే కదా ఇది సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు ఏంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందంటూ వ్యాఖ్య మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయదంటూ చెప్పాలంటూ సూచన అనర్హత పిటిషన్లపై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్య తీసుకోకుండా న్యాయస్థానాలు చేతులు కట్టుకొని కూర్చోవాలంటూ ఆగ్రహం ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలే రోహిత్గి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే స్పీకర్ మా అభ్యర్థనకు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకు ఉంటుంది గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామంటూ మర్చిపోవద్దంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది అయితే గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలోని చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తప్పుపట్టింది నిజంగానే నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే రాజ్యాంగంలోని ప్రజాప్రతినిధి ఫిరాయింపులకు సంబంధించిన 10వ షెడ్యూల్ని అపహాస్యం చేయడం కిందకే వస్తుందంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ మాసిహిత్ కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ప్రయాణించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలంటూ కోరుతూ దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదన వినిపించిన సీనియర్ అడ్వకేట్ అరామ్య సుందరం మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు స్పీకర్ తరపున వాదన వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి ఈ సమయంలో జోక్యం చేసుకొని జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రాసిక్యూషన్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎక్స్ప్లెయిన్ చేసిన నేపథ్యంలో 14వ పేజీ కదా 14 సో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యంలో దీనికి జస్టిస్ గవాయ్ ఎక్కడో రామ్లీలా మైదానంలో అన్న మాటలకు చట్టసభలో మాట్లాడే మాటలకు తేడా ఉంది అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే చట్టాన్ని నిర్వహించడానికి ఆ ప్రకటనను ఆధారంగా చేసుకోవచ్చు అంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి అయితే దీనికి రోహిత్గి తాను ముఖ్యమంత్రి తరపున వాదనలు వినిపించడానికి రాలేదని చెప్పగా మిస్టర్ రోహిత్గి గతంలో మీరు మరో కేసులో ఇదే సీఎం తరపున వాదనలు వినిపించారు ఆ విషయాన్ని మర్చిపోవద్దు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయదని ఆయనకు చెప్పండి అని జస్టిస్ గవాయ్ అన్నారు తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేని వాళ్ళమైతే కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు జాప్యానికి కారణం ఏంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఎందుకింత జాప్యం చేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనర్హత పిటిషన్లపై నోటీసులు జారీ చేయడానికి మీకు 10 నెలల సమయం ఎందుకు పట్టింది ఇక సహేతుకమైనటువంటి సమయం అంటే ఎంతకాలం మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాల్సిందేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పార్టీ ప్రయాణించిన 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలని అందుకు సంబంధించిన షెడ్యూల్ను 4 వారాల్లోగా విడుదల చేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తూ 7 నవంబర్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సైతం సుప్రీం తప్పుపట్టింది విచారణ షెడ్యూల్ను 4 వారాల్లోగా విడుదల చేయాలని సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చే ఆదేశించారే తప్ప 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదని గుర్తు చేసింది ఆ తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ సహేతుకమైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందంటూ ఇక సహేతుకమైనటువంటి సమయం అంటే ఎంత అని అడిగింది దీనికి ముకుల్ రోహిత్గి స్పీకర్ ముందు మొదట అనర్హత పిటిషన్ 2024 మార్చి 18న దాఖలైందని అదే ఏడాది ఏప్రిల్ 2-8 మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు ముందు మొదటి పిటిషన్ దాఖలైంది ఏప్రిల్ 10 అని గుర్తు చేశారు మరి పిటిషన్లు సహేతుక సమయం పాటు వేచి చూసారా అని ప్రశ్నించారు వాటి పిటిషన్లపై స్పీకర్ ఎప్పుడు నోటీసులు జారీ చేశారని ధర్మాసనం ప్రశ్నించగా 2025 జనవరి 16న అంటూ ముకుల్ రోహిత్గి తెలిపారు దీనికి ధర్మాసనం నోటీసులు ఇవ్వడానికి స్పీకర్కు 10 నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించింది హైకోర్టులో అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున ఆయన నోటీసులు ఇవ్వలేదని ముకుల్ రోహిత్గి చెప్పగా మరి ఇప్పుడు అంశం మా పరిధిలో ఉంది హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు నోటీసులు జారీ చేయడం సముచితం కాదని మీకు అనిపించింది అదే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాత్రం నోటీసులు జారీ చేయడం సముచితం అనిపించిందా అని దీనిపై
మేము ధిక్కరణ నోటీసులు జారీ చేయాలా అని జస్టిస్ గవాయ్ అన్నారు. దీనికి రోహిత్గి స్పీకర్ స్వతంత్రుడని, కోర్టులు స్పీకర్కు ఆదేశాలు ఇవ్వలేవని, సభాపతికి రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాన్ని హరించలేవని పేర్కొన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంటుందని, కానీ ఈ కేసులో స్పీకర్ అసలు ఏ నిర్ణయమే తీసుకోలేదు దాన్ని అంటూ రోహిత్గి గుర్తు చేశారు. దీనికి తీవ్రంగా స్పందించిన ధర్మాసనం, అంటే ఈ విషయంలో మా చేతులు కట్టేసుకొని కూర్చోవాలా, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు మేము సూచించలేమా, ప్రజాస్వామ్యం నగ్న నృత్యాన్ని చూస్తూ కూర్చోవాలా అని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. దీనికి రోహిత్గి కోర్టు స్పీకర్కు కేవలం అభ్యర్థన మాత్రమే చేయగలదని చెప్పారు. అందుకు ధర్మాసనం అధికారాల విభజన సూత్రాన్ని తాము గౌరవిస్తామని, దాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. అందుకే సహేతుగా సమయం అంటే ఎంతకాలము స్పీకర్ని అడిగి కనుక్కొని తమకు చెప్పాలని రోహిత్గి సూచించామని, కానీ ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం రాలేదంటూ గుర్తు చేసింది. సభాపతి లెక్క ప్రకారం సహేతుకు సమయం అంటే ఎంతకాలము చెప్పాలని సందర్భంగా జస్టిస్ మాసి మరోసారి అడిగారు. దీనికి రోహిత్గి అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని చెప్పారు. అందుకు ధర్మాసనం మీరు చెప్పకలేకపోతే ఆ విషయాన్ని మాకు వదిలేయండి అని వ్యాఖ్యానించింది. ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సాయంగా ఉండిపోవాల్సిందేనా అని ప్రశ్నించింది. ఇదే ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే వ్యాఖ్యానించింది. ఇక స్పీకర్ సహా ఇతరులపై స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం కోర్టులకు ఉంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామని మర్చిపోదంటూ ధర్మాసనం హెచ్చరించింది. ఇక నిర్ణయించడం చాలా కష్టమంటూ కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తలను ఇవాళ మళ్ళీ మధ్యాహ్నం ఐ థింక్ 2 గంటలకు అనుకుంటా ఇవాళ మళ్ళీ విచారణ. సో మధ్యాహ్నం 2 గంటలకు అనుకుంటే ఇవాళ మళ్ళీ విచారణ ఉంది దీని మీద. ఇక పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు కాబట్టి సో ఇప్పటివరకు మీరు చూసి క్లియర్గా ప్రభుత్వ తరపు అడ్వకేట్ ఏం వాదించును, అదేవిధంగా పిటిషనర్ తరపు అడ్వకేట్లు ఏం వాదించరు, మరి అక్కడ ఉన్నటువంటి సుప్రీం ఏం చెప్పింది అనేది మీరు క్లియర్గా విన్నారు. సహేతమైనటువంటి కాలం అంటే ఎన్ని రోజుల పాటు, ఇప్పటికే 10 నెలలు అయిపోయింది. ఎప్పుడు స్పీకర్ మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు, ఎప్పుడు ఈ 10 మంది మీద అనర్హత వేటు వేసి మరి ఆయన బాధ్యతలు నిర్వహించుకోవడాన్ని సుప్రీంకోర్టు అడిగితే దానికి ప్రభుత్వ తరపు అడ్వకేట్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో సమయం ఉన్నది, సమయం ఇంకా కావాలి, స్పీకరు నిర్ణయమే ఇక్కడ ఫైనల్గా ఉంటుంది, మనం జోక్యం చేసుకోవడానికి ఛాన్స్ లేదంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఫైనల్ జడ్జిమెంట్ ఏముంటుంది. ఇవాళ విచారణ కంటిన్యూ అయిపోతుంది. బట్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం టెన్షన్గా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎటు నుంచి ఏ బాంబు పేలబోతున్నది, ఏ తీర్పు రాబోతున్నది, ఏ ఉప ఎన్నికలు రాబోతున్నాయని భయపడతా ఉన్నారు. కాబట్టి మరి స్పీకర్ నిర్ణయం ఎట్లుంటుంది, ఎందుకంటే ఇక్కడ మొండి పట్టుబట్టి మనం కుల్లంకుల్లా ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే గతంలో మా కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో కలుపుకున్న మీరు అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయని కాంగ్రెస్ వాళ్ళు ఇక కుండా బదులు కొట్టినాడు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిండు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కోర్టులను అవమానపరిచినట్టు అవుతుంది. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే అయినట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి ఆ రకంగా ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడదు, మళ్ళీ మాట్లాడితే బాగుండదు అంటూ ఆయనకు అవసరమైతే నోటీసులు కూడా ఇస్తామని చెప్పేసి కోర్టు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో, మరి ఈ అంశం ఎక్కడ దాకా పోతుంది అనేది చూద్దాం. రైట్, ఒక్క అంశం డిస్కషన్ చేద్దాం.